నిజంగా స్టేషన్లోనే ఉంటుంది ఇదైతే. ఇది షూటింగ్లకి వాటికి యూజ్ చేయడం కోసం అన్నమాట. కనుక నిజంగా పోలీస్ స్టేషన్ లాగా బిల్డ్ చేస్తారు. సెల్ అన్నమాట. ఇదంతా ఒక జైలు రూమ్ లాగే. అలా ఉంటుంది, అందుకే అలా ప్లాన్ చేస్తా. ఇప్పుడు ఎలా తెస్తా? దొంగైతే గది దొంగలా ఉన్నాడు. లోపల సెల్లోపల కూడా బయటకు. వీడైతే మహా ముదిరిగాడులో ఉన్నాడుగా. అక్కడ ఉన్న దాన్ని కూడా ఓపెన్ చేసేస్తున్నాడు. అదిగా అదిగా అదిగా. కానీ ఆయనకి అంతకన్నా అది తీలేవు నువ్వు. అటు వెళ్తా ఇంకా వేసింది కానీ చెయ్యదు కదా. స్టేషన్ బయట కూడా అంతా రియల్ స్టేషన్లా చేశారు. ఇక వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చినారు కూర్చోడానికి. ఎవడో వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు వీడు లోపల ఖైదీలో ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడానికి కూర్చున్నాడు వీడు. ఓకే. అది బాగుంటుంది. అది నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ హౌస్ కూడా చాలా సినిమాల్లో చూసుంటారు. ఈ హౌస్ని అయితే మాత్రం మీరు చాలా బాగుంటుంది. నెక్స్ట్ అటు సైడ్ ఒక ఇల్లు ఉంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఆపోజిట్లో అంటే ఇల్లు అనకూడదులే, 4 గోడలు ఉన్నాయి. ఇల్లు అంటుంది కానీ ఇల్లు కాదే. ఇది పోలీస్ స్టేషన్ పైన. అది ఆ పక్కన ఇల్లు ఉంది కదా, దాని టెర్రస్ అన్నమాట. అది ఫ్రంట్ సైడ్ వెళ్ళి చూద్దాం. వీటి పరిస్థితి అలాగే ఉంది. వంగిపోయి ఉన్నాయి ఇవి కూడా. మొత్తం అంతా పాడైపోయాయి. ఇది రాయల్ ఎంట్రీస్ పెద్ద పెద్దగా ఆర్చ్ లాగా ఉంటుంది కదా, పెద్ద అంటే ప్యాలెస్కి ఒక ఆర్చ్ లాగా అలాంటి వాటికి యూజ్ చేయడానికి పైన బిల్డ్ చేస్తారు. అప్పుడు ఏం కావాలో అక్కడ బిల్డ్ చేసుకొని ఏ టైప్ డిజైన్ కావాలో. దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. బా
ఏం లేదు. ఇది లోపల చూస్తే ఇది పరిస్థితి. ఇక్కడ ఏవైనా సరే బయట పక్క ఒక బిల్డింగ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అంతే, కానీ లోపల అయితే మాత్రం ఏం ఉండదు. ఇంకా దీనికైతే పైన టాప్ అయిన ఉంది, కొన్నిటికైతే అది కూడా ఉండదు, కొన్నిటికైతే ఇంత ప్లేస్ కూడా ఉండదు. అటు సైడ్ ఫ్రంట్ కట్టారు కదా ఇప్పుడు ఈ వాల్ని, ఇదే వాల్కి అటు సైడ్ ఫ్రంట్ డిజైన్ ఉంటుంది, ఇటు సైడ్ బ్యాక్ డిజైన్ ఉంటుంది. అంటే 2 స్ట్రీట్ మధ్యలో అటు సైడ్ ఒక ఇల్లు, ఇటు సైడ్ ఒక ఇల్లు అలా ఉంటాయి. అవి కూడా ఉంటాయి, ముందు చూపిస్తాం. దాని డిజైన్ అంతా చెప్పారు కదా, అది డిజైన్ మొత్తం పాడే ఇక్కడ ఉన్నాయి. చూడండి అంతా టెంపరీగానే ఉంటుంది, ఇది పర్మనెంట్ ఇల్లు కాదు. ఏదో అడ్డుగా ఉంది, లేకపోతే లోపలికి వెళ్ళి చూపించేవాళ్ళం. ఫోటో ఎగ్జిబిషన్. స్టార్ట్ చేద్దాం. ఇదంతా రామనాయుడు గారి ఫోటో ఎగ్జిబిషన్ అన్నమాట. వెంకటేష్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు, బాలకృష్ణ, అక్కడ కూడా బాలకృష్ణ గారు అందరు ఉన్నారు. ఇవన్నీ కూడా అవార్డ్స్ అచీవ్మెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి. పెద్దరాయుడు మూవీ 200 days అనుకుంటా. ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, అత్తరింటి దారేది 100 days. సో అలా ఇంకా వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ ఫోటో గ్యాలరీ మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి ఏదైనా మూవీకి యూజ్ చేసిన అవి ఉండొచ్చు. సొగ్గడే చిన్న ఆయన. నెక్స్ట్ ఇంకా అటు సైడ్ ఉన్నాయి. ఇది చూసారు కదా, అటు నుంచి చూస్తే మీకు ఒక ఇల్లులా ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఫ్రంట్ ఏం లేదు, ఇంత డొల్ల. సాధారణంగా షూటింగ్స్ యూజ్ చేసేవన్నీ మ్యాక్స్ ఇలానే ఉంటాయి, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్ట్ చేసింది వాడి దానికి మళ్ళీ డ్యామేజ్లు అయితే ఇబ్బంది కదా. సో అలా టెంపరీ లుక్ కోసం క్రియేట్ చేస్తారు. ఏదైతే వాళ్ళకి మెయిన్ అవసరమో దాన్ని మాత్రం ఫుల్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, అలా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు, సో మొత్తం ఇంక ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించిన ఫోటో గ్యాలరీ ఇదంతా కూడా. ఓన్లీ కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేయడానికే ఇంత పెద్ద ఏరియా పట్టింది చుట్టూ. చూడండి ఇది ఎంత ఉందో, ఇదంతా కూడా ఓన్లీ ఫొటోస్కే. ఈ స్ట్రీట్ చూసారు కదా, ఇది మనం చాలా మూవీస్లో చూసాం. అన్ని షాప్స్ అవి ఉండే ఒక మార్కెట్, బిజీ ఏరియా లాగా అలాంటి సీన్స్లో చూసుంటాం. చూడండి ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఇక్కడ 12 షాప్స్ ఉన్నాయి. పైకి వెళ్దాం ఒకసారి. పైకి వే ఉంది.
ఇవ్వండి పైకి వస్తే ఇది ఆ స్ట్రీట్కి ఈ స్ట్రీట్కి కనెక్షన్ ఇది ఇలా వస్తే అంతే. ఇదే ఇప్పుడు ఒక షాపు, కిందనైనా పైనైనా. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా, అప్పుడు ఏం కావాలో ఆ సీన్ తగ్గట్టుగా హౌస్ కావాలనుకోండి ఆ టైప్ది ఫిక్స్ చేసేస్తారు, లేదంటే విండోస్లో ఫిక్స్ చేసి వాటిలా చూపిస్తారు అన్నమాట. ఇక్కడ చూడండి గ్లాస్ ఫిక్స్ చేసి ఉన్నాయి, అటు సైడ్ లేవు, ఆ గ్లాస్ తీసినట్టున్నారు. చూడండి ఇవి కూడా కిందంతా షట్టర్లు ఉన్నాయి, అవి షాపింగ్ ఏరియా వాటిలాగే. ఇటు కూడా ఏదో ఒక చిన్న చూస్తే టెంపుల్. ఫోటోషూట్ ఏరియాలాగా ఒకటి డిజైన్ చేశారు, కలర్స్ అవి వేసి. స్పోర్టింగ్ ఉంది, స్పోర్టింగ్ ఎన్ని రంగులు వేస్తారా. అది మా వాడెక్కితే సైకిల్లో ఉంది, నెంబర్ కూడా ఉంది, అది కనబడుతుంది, సగం సగం కనబడుతుంది. P31 BF 548 లాస్ట్ చెప్పను. అదే నెక్స్ట్ ఇక్కడ ఇంకేదో బిల్డింగ్ ఉంది, అది చూద్దాం. ఓ ఇదేదో కొంచెం డెకరేట్ చేశారు, కలర్ లేస్ బాగా. ఇందాక మనం షాపింగ్ అవి చూసాం కదా, అవే షాప్స్ అవి ఉన్న స్ట్రీట్ అది. ఇదేమొచ్చి ఫోటో గ్యాలరీ అది. సో ఇప్పుడు ఈ పక్కన ఇంకోటి ఏదో బిల్డింగ్ ఉంది, ఇది చూద్దాం. గాంధీ గారు తీసుకొని వచ్చి ఇక్కడ చెట్టు కింద పెట్టారు విగ్రహం. ఓపెన్ టాప్. ఓ ఇందాక మనం ఇక్కడికి వచ్చి లోపలికి ఎంటర్ అవ్వడానికి అవ్వలేదు అనుకుని వెళ్ళిపోయాం కదా, అదే అన్నమాట. ఇది సూపర్, ఇటు నుంచి వే ఉంది. ఓ రోజు అదే అది చూడండి ఎలా ఉందో. ఇది ఎక్కడ పడిపోద్దా అని చెప్పేసి కర్రలు సపోర్ట్ పెట్టారు, మేము అయితే లోపలికి వెళ్ళి రిస్క్ చేయలేము. అది చూడండి, అది ఓకే నైస్. ఇటు పక్క ఏముందో చూద్దాం. ఇది ఒక రూము, టాప్ లైన్ రూమ్ ఇది. అటు సైడ్ ఇంకో రూమ్ ఉంది. ఇది కూడా సేమ్. ఇల్లు ఎవరితో కానీ వీళ్ళకి వ్యూ బాగుంది. ఇది ఇక్కడ నుంచే టెంపుల్ కనిపిస్తుంది, ఈ ఇంట్లో వ్యూ అనమాట ఇది. ఇటు సైడ్ అయితే ఇందాక చూసిన ఆ ఫోటో ఏరియా అది ఇదంతా కనిపిస్తుంది. గాంధీ గారి విగ్రహం. ఇప్పుడైతే మనం ఇందాక అక్కడ చూపించాం కదా, ఆయన దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చాలా ఓల్డ్ హౌస్, మనం చాలా పాత సినిమాల్లో కొత్త సినిమాలు కూడా చాలా అయితే చూసాం. ఇది అనమాట వెనకాల కనిపిస్తుంది కదా ఇదే. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. ఓకే మొత్తం అంతా కూడా పాత ఇల్లులాగే, అవన్నీ కూడా
పాత స్తంభాల అదేవిధంగా కన్స్ట్రక్ట్ అయితే చేశారు. చూడడం చాలా బాగుంది. పై టాప్ కూడా అలాగే ఉంది. ఆఖరికి వైరింగ్ ఇంకా స్విచ్చెస్ కూడా ఓల్డ్ టైప్ స్విచ్చెస్ని, ప్లగ్ బోర్డ్ కూడా ఓల్డ్ అయితే వాడారు. బాగుంది. ట్యూబ్ లైట్ మాత్రం కొత్తది అయితే వేసారు. అవన్నీ కూడా పాతదే బాగుంది. వైరింగ్ కూడా చూడండి, ఆ డీటెయిల్స్ ఎక్కడ మిస్ అవ్వలేదు. వుడ్ మీద చేస్తారు కదా అవి. చూడడానికి చాలా బాగుంది. ద్వారబంధం అంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అయిపోయాం. సూపర్, మొత్తం గోల్డ్ లుక్ అయిపోయింది. ఇది చూసారు కదా, పాత ఇల్లులన్నీ ఇలా డిజైన్ చేసేవారు. అంటే ఇంత బాగా డెకరేట్ చేసుకునేవారు అనమాట. ఇదంతా కూడా చెక్కతో చేసిందే. దానికి గోల్డ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ పెయింట్ వేసి ఎంత బాగుందో చూడండి. ఇది ఇదంతా చూడండి, మొత్తం అన్ని పిల్లర్స్ అనమాట. ఇప్పుడు మనం కాంక్రీట్ పిల్లర్స్ వేస్తున్నాం కదా, పాత ఇల్లుకి ఇలా ఉండేది. డోర్స్, ఓల్డ్ డోర్, పైన అంతా చూడండి. ఓల్డ్ ఫర్నిచర్, సోఫా, చైర్, వీటి పక్క ఇంకో చైర్. రైట్ సైడ్లో ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఇందాక మనం ఫ్రంట్ ఒక పెద్ద బంగ్లా లాంటిది ఒక బిల్డింగ్ చూసాం కదా, దాని బ్యాక్ సైడ్ ఇది. దీని లోపల పెద్ద పెద్ద మూవీ సెట్స్ అవి కూడా వేసుకునే అంత ప్లేస్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి చూపిస్తాం. చూసిన తర్వాత మీరు స్టన్ అవుతారు అది చూసి. అంత పెద్దగా ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ అనమాట ఆ పాత ఇది, ఆ పాతది ఇల్లు. దీని బ్యాక్ సైడ్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక పెద్ద వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇందాక చూసాం కదా లోపల, అదే హౌస్ బయట అనమాట. ఇది బ్యాక్ సైడ్లో దానికంటే ఒక చిన్న ఆర్చ్ కూడా ఉంది. చూడండి ఎంత బాగుంది. మొత్తం అన్ని కూడా పెంకులతోనే. ఈ పైన వాడిన పెంకులు తర్వాత గోడ మొత్తం ఈ ఇల్లు అయితే మాత్రం రియల్గా మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఉంది. వీళ్ళు అన్ని డమ్మీలండి. అది డమ్మీ, అది డమ్మీ, అవన్నీ డమ్మీయే. ఇది ఒక్కటే ఫుల్ కొని. ఇదొకటి అది పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది కదా, అది కూడా కింద మాత్రమే కంప్లీట్ అయింది. పైన డమ్మీ అది కూడా. ఇందాకలా బయట నుంచి పెద్దగా చూసారు కదా, ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో చూపించాను మీకు. అది దాని లోపల చూడండి ఎంత ఉంటుందా. ఒకసారి మీరు వెళ్ళి అక్కడ ఎవరొక్కడి నించోండి. అది చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు, ఎంత ఉన్నాడు. అది చూడండి ఎంత పెద్దగా ఉందా. ఇక్కడ కంప్లీట్గా ఒక మూవీ సెట్ వేసుకోవచ్చు. ఎంత హైట్ కావాలంటే అంత హైట్. ఇది అంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి మన డి షోలు, ఇలాంటి షోలు, తర్వాత ఈడీలో జరిగే ప్రోగ్రామ్స్ లాంటివి, చిన్న చిన్న మూవీ సెట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వేస్తుంటారు అనమాట. ఇంత పెద్దగా ఉంది. ఇది చూడండి, అది 1 2 3 4 ఫ్లోర్స్ హైట్ అనమాట. ఇది ఆ లోపల ఉన్నది మొత్తం అంతా కలిపి ఒకటే ఏరియా. మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుంది ఎక్కిది. ముందున కనిపిస్తుంది కదా సురేష్ ప్రొడక్షన్స్.
వ్యాన్ కాదు ఇది, బస్సు. ఇది టెంపుల్. మళ్ళీ వెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ మ్యూజియం ఉంటుంది, వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఎందుకంటే పాత కెమెరాస్, పాత రీల్స్, వీళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి లైట్లు ఇలా చాలా అయితే ఉంటాయి. వీళ్ళ ప్రొడక్షన్లో తీసిన సినిమా యొక్క బ్యానర్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడండి, పైన కనిపించేది లైట్ అన్నమాట. ఇప్పుడు వాడే లైట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ప్రొజెక్టర్స్ అనుకుంటా. ఇది ప్రొజెక్టర్ చెప్పడానికి ఇవన్నీ వెంకటేష్ గారు వాళ్ళు చేసిన మూవీస్ ఉన్నాయి. అంటే మొత్తం వీళ్ళ ప్రొడక్షన్ నుంచి, ఇంకా ఎస్పీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన మూవీస్ అవన్నీ, ఇంకా పోస్టర్స్. ఇక్కడ ఏదో ఉండేది కాదు, ఇప్పుడు లేదు, మిస్ అయింది. కెమెరాస్, ఇవన్నీ కూడా కెమెరాసే. లైట్స్ ఫర్ షూటింగ్స్, ఇవన్నీ లైట్స్ అన్నమాట. వీడియో అనలైజ్ చేస్తుంది. అప్పట్లో కూడా సోనీ మానిటర్స్ వాడారు వీళ్ళు. సోనీ మానిటర్సే వాడారు అప్పట్లో కూడా. అవి చూడండి, అప్పుడు రీల్స్తో అనమాట వీడియోస్ అన్ని అనలైజ్ చేసేవారు వీళ్ళు. అనలైజ్ చేసి డిస్ప్లే చేయడం కోసం ఇట్లా వాడేవారు. ఫిలిం కోటింగ్ మిషన్, ఇది ఫిలిం కోటింగ్ మిషన్ అంట. ఇది ఏం చేస్తుందో మనకు తెలియదు. మొత్తం అంతా రీల్ అయితే, మొత్తం మూవీ రీల్ అయితే పైకి కిందకి ఉంది. అందులో కింద కూడా ఫిలిం ఏంటర్. ఇదంతా అదే. ఇది చూడండి ఎంత ఉందో. ఇదేంటి ఎంత ఉంది, ఫిలిం ఏంటర్ అంట. ఇప్పుడు అంత ఈజీ అయిపోయిందంటే జస్ట్ ఒక పీసీ ముందు కూర్చొని, అంటే కెమెరాలో షూట్ చేసి ఒక పీసీ ముందు కూర్చొని ఎడిట్ చేసి కంప్లీట్ చేసి అంత ఈజీ అయిపోయింది. చూడండి ఫిలిం ప్రింటర్. ఇది అల్ట్రాసోనిక్ క్లీనర్ అంటే ఇది ఫిలిం ప్రింటర్స్. ఇది అల్ట్రాసోనిక్ క్లీనర్. ఇది ఫిలిం వ్యూయర్. ఇది ఫిలిం వ్యూయర్ అండ్ ఎడిటర్. ఇదా అది అర్థం కాలేదు. అది ఇక్కడైతే మన బల్లాలది రానా కనిపిస్తున్నారు. రమ్య, నేనే రాజు నేనే మంత్రి. ఓకే, అప్పట్లో ఎడిటర్స్ ఇలాంటివి యూజ్ చేసి ఎడిట్ చేసేవారా? డిజిటల్ మిక్సర్స్. ఆప్టికల్ సౌండ్ రికార్డర్స్. అట్లా సౌండ్ రికార్డ్ చేయడం కోసం వీటన్నిటికీ ఇంత కష్టపడేవారు. మనకప్పుడే అన్నిలో సింపుల్గా కంపెనీస్ మనకి మైక్స్ అయితే వచ్చే బోర్డు. ఆటోమేటెడ్ మిక్చర్. ఇప్పుడంతా రీల్స్తో వర్క్ చేసేవారు కాబట్టి వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద మిషనరీ అవసరం ఉండేది. అక్కడ చూడండి, ఆ రీల్ని యూజ్ చేసి
ఇప్పుడు ఏం చేసినా సరే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎడిట్ చేసినా ఇంకేం చేసినా దాన్ని అనలైజ్ చేసినా ఏం చేసినా సరే అది ఈ రీల్ బట్టే చేశారు అనమాట. అక్కడ ఎడిట్ చేశారు కదా మిషన్స్ యూస్ చేసి, అక్కడ కూడా మనకి ఇలాంటివి ఉన్నాయి. వాటిని యూస్ చేసి ఆ రీల్తోనే ఎడిట్ చేయడం ఇదంతా జరిగేది అనమాట. ఇప్పుడంటే మనకంతా ఈ స్టోరేజ్ డివైజెస్ అవి వచ్చేసి మనకంతా డిజిటల్ అయిపోయింది కాబట్టి మనకి ఇంత మిషనరీ అవసరం ఉండట్లేదు. యాంప్లిఫైయర్ ర్యాక్ అంటే ఇది ఇంకా ఉన్నాయి చూడండి అక్కడ. DSX ఆటోమేటిక్ మిక్సింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ మాన్యువల్ ఉంది కదా, దీని నుంచి ఇక్కడికి ఆటోమేటిక్కి అప్గ్రేడ్ అయితే అయ్యారు. అప్గ్రేడ్ అయినప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి. మూవీస్లో కొంచెం రిచ్ కాలనీస్లో చూపిస్తారు కదా, ఇదే అనమాట. అన్ని హౌసెస్ ఒకేలా ఉండి ఒక కమ్యూనిటీస్ ఇలా చూపిస్తారు కదా, సో అవన్నమాట. నాట్ 4 వీళ్ళకైతే ఏసీ అవి కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. మేబీ ఇక్కడ షూటింగ్స్కి వచ్చినప్పుడు అక్కడ స్టే చేయడానికి కూడా యూస్ చేస్తున్నట్టున్నారు. అంటే యాక్టర్స్కి వాళ్ళకి ఈ రూమ్స్ అవి ఇస్తారనుకుంటా, ఈ డైరెక్టర్స్కి యాక్టర్స్కి మొత్తాన్ని ఇవైతే కంప్లీట్గా చేసి ఉంచారు. అండ్ అలాగే వీటికైతే ఎలక్ట్రికల్ వరకు తర్వాత ఆఖరికి ఏసీ అవి కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. ఇదంతా కూడా మొత్తం అంతా ఒక కాలనీ లాగా అనమాట. ఇక్కడ చూడండి ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పెట్టారు. అంత పర్టికులర్గా చేశారు ఈ టెంపుల్. మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇదే జంక్షన్కి వచ్చాం. అదిగోండి ఆ పెద్ద బాగా ఇది టెంపుల్. ఇక్కడైతే గుడి కట్టారు, బట్ పర్టికులర్ దేవుడిని అయితే ఉంచలేదు. అక్కడ మనకు నచ్చిన విగ్రహం పెట్టుకుని నచ్చిన గుడి చేసేస్తారు అన్నమాట. షూటింగ్ టైం వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే అవసరమో వాళ్ళు పెట్టేస్తారు అన్నమాట. చూడండి మొత్తం టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు మొత్తం. లోపల మాత్రం ఒక దేవుడు అని చెప్పేసి పెట్టేసి ఉంచలేదు అనమాట. పర్టికులర్గా చేంజ్ చేసేస్తుంటారు అనమాట షూట్ని బట్టి. సో ఎప్పుడు ఇది ఎంటీగానే ఉంటుంది. షూట్ ఉన్న టైంలో మాత్రమే అక్కడ ఏ దేవుడు కావాలో ఆ దేవుడిది విగ్రహం ఉంటుంది అనమాట. ఉన్న వాటిలో రిచ్గా కనిపించేది అంత చాలా నీట్గా ఉన్నది కూడా ఇది ఒకటే బిల్డింగ్. అక్కడ చూడండి కార్ కూడా ఉంది, లోపల చూడండి ఫ్యాన్ కూడా ఉంది. ఫ్యాన్ అది కూడా ఫిక్స్ చేసి ఉంచారు మొత్తం. ఇది ఆఫీస్ రూమ్ అనుకుంటా, అంటే మన రాన్న వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయడానికి వాటికి కూడా యూజ్ చేస్తున్నట్టున్నారు ఇది. అందుకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని, చాలా నీట్గా ఉంచారు.